ప్రభునందు ప్రియులారా, మీకు ముందుగానే నేను అంశాన్ని పంపించడం జరిగింది. గుర్రం ఎక్కిన మృత్యువు సంహరిస్తున్న శత్రువు అనే అంశం గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. గుర్రం ఎక్కిన, అందరూ చెప్పండి, గుర్రం ఎక్కిన మృత్యువు సంహరిస్తున్న శత్రువు. రైట్. మొదటిగా దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుందాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మనిషి ఎంత చెడ్డవాడైనా చివరి శ్వాస వరకు వాడికి మారడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడు! చివరి క్షణం వరకు కూడా ఆ మనిషి మారడానికి దేవుడు ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. ఇచ్చి చివరి క్షణంలో నిజంగా మనం పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే, క్షమించి తన బిడ్డగా అంగీకరించి పరలోకానికి చేర్చుకోవడానికి కూడా మంచి వెసులుబాటు కల్పించి గొప్ప ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసు ప్రభుని సిలువ వేశారు. తనకు కుడివైపున ఒకరిని, ఎడం వైపున మరొకరిని, బందిపోడు దొంగల్ని ఏం చేశారు? సిలువ వేశారు. ఒకడు అవహేళన చేశాడు, ఎగతాళి చేశాడు, క్షమించమని అడగలేదు. మరొక వ్యక్తి క్షమించమని అడిగాడు. ప్రభువా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చివరి క్షణంలో, ఆఖరి క్షణంలో, ఇంక మరికొద్ది క్షణాల్లో ప్రాణం పోద్ది అన్న దశలో క్షమించమని అడిగాడు. అప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఇక కొద్ది క్షణాలలో ప్రాణం పోద్ది అని తెలిసినా క్షమించే మనసు కలిగిన వాడు కనుక క్షమించమని అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు అనడానికి అది ప్రత్యక్ష సాక్ష్యం, రుజువు. వెంటనే తడవ చేయకుండా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు నేడు నాతో కూడా ప్యారడైజులో, విశ్రాంతిలో, నెమ్మది పొందే స్థలంలో ఉంటావు. రైట్. ఇప్పుడు మనకు క్లియర్గా ఒక విషయం అర్థమైపోయింది. అదేంటంటే, దేవుని మనసు, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, చివరి క్షణంలో కూడా క్షమాపణ అడిగితే క్షమాభిక్ష పెట్టి, ప్రాణభిక్ష పెట్టి హక్కును చేర్చుకునే గొప్ప ప్రేమ ఎవరిది? దేవుంది. ఇది మనిషికి తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ సాతానుగాడికి బాగా అర్థమైపోయింది. సాతానికి బాగా అర్థమైపోయింది. అబ్బెబ్బే, నేను పొద్దున్న లేస్తే మరలా పొద్దున్న వరకు ఒక మనిషిని ఎలా పాడు చేయాలా, ఎలా నాశనం చేయాలా, ఎలా నరకానికి ఈడ్చుకుపోవాలా, ఎలా పాతాళానికి తీసుకెళ్లాలని నేను పోరాటం చేస్తుంటే, వెతుకుతూ తిరుగుతూ ఉంటే, సమయమనక అసమయమనక నేను ప్రయాసపడుతూ ఉంటే, ఒక మనిషిని పాడు చేయడానికి నేను ఎంత కష్టపడుతూ ఉంటే, ఆఖరి క్షణంలో ప్రభువా తప్పైంది మన్నించండి అంటే క్షమించి, ప్రేమించి, ఆడి క్షమాభిక్ష పెట్టి నరకం నుండి, పాతాళం నుండి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడే. ఎలాగైతే కుదరదు అని సాతానుగాడు, అనగా మన శత్రువు, కొత్త వేషం ఒకటి వేశాడు. అదేంటో ఇప్పుడు మనం బైబిల్లో చూద్దాం. అందరూ బైబిల్లో పనిచేద్దాం. ప్రకటనల గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటనల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. ఇది దర్శనమందు శిష్యుడైన యోహాను గారు పద్మాసు ద్వీపాలలో పరవాసిగా ఉండి చూసిన దర్శనం అండి. ఆ దర్శనంలో యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? అప్పుడు యోహాను అను నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను అన్నాడండి. బాగా వినాలి. దర్శనంలో ఏం కనబడిందంట? పాండుర వర్ణం అంటే పాలిపోయినది. ఒక రకంగా చెప్పాలంటే శవం రంగు కదా. మనిషి రూపు మారిపోయిందండి. మనిషిలో రక్తం ఉన్నప్పుడు ఉన్న ఛాయ లేదండి. జీవం అంతగా కనపడడం లేదండి. ఎలాగైనా కూడా పోయేలాగా ఉన్నాడండి. ఎప్పుడంట మనం శరీరంలో మార్పులు వచ్చినప్పుడు, సాధారణంగా చనిపోయే ముందు మానవుని శరీరం ఎలా మారిపోద్దంటే రక్తహీనతకు, పాండుర వర్ణానికి మారిపోద్ది. కొంతమందికి బియ్యం తినే అలవాటు ఉంటుంది కదా.
కొంతమందికి బలపాలు తినే అలవాటు ఉంటుంది, కొంతమందికి బొగ్గులు తినే అలవాటు ఉంటుంది, కొంతమందికి శుద్ధ మొక్కలు తినే అలవాటు ఉంటుంది. వీళ్ళకి రక్తం చచ్చిపోద్ది. అలా చచ్చిపోయినప్పుడు శరీరం రంగు మారిపోద్ది. ఆ రంగే ప్రేతపు రంగు, దాన్నే పాండుర వర్ణపు రంగు. చావుకు ముందు వచ్చే రంగునే ఏం రంగు అన్నారు? పాండుర వర్ణం. ఇప్పుడు ఈ గుర్రం, రండి ముందుకు రండి నాన్న, ఖాళీ ఉందరండి, ఇక్కడికి వచ్చేయండి, పర్లేదు ముందుకు వచ్చేయండి. ఇప్పుడు ఈ గుర్రం ఏ రంగులో ఉందంట చెప్పాలి. అంటే శవపు రంగులో ఉంది గుర్రం. చదువుదామండి. దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. అసలు వాడి పేరే ఏంటంట? వాడి పేరే సావంట. మీ ఇంట్లో ఎవరి పేరైనా ఒరే సావు ఇలారా, ఒరే మృత్యువు, మృత్యుంజయుడు అని పేరు మనం విన్నాం, కానీ మృత్యు అనే పేరు మాట్లాడరే. కానీ గుర్రం ఎక్కిన ఈ వీరుడి పేరు ఏంటట? ఆడి పేరే మృత్యువు అన్నాడు. నన్ను ఇంకా బయట ఏమైనా చైర్స్ ఉన్నాయా? తమ్ముళ్ళు వచ్చారు, బయట ఏమైనా చైర్స్ ఉన్నాయా చూడండి దయచేసి. ఇలాగొచ్చి నేను వెనకాల ఇది ఉంది, వెనకాల కొంచెం కుర్రోళ్ళు కింద కూర్చోవచ్చు కదరా మీరు, పిల్లలు, చిన్నపిల్లలు. ఓకే అక్క, అడ్జస్ట్ అవుతారులే. రైట్, విందాం. గుర్రమేమో శవం కలర్లో ఉందంట దర్శనంలో. విందామేక. ఆ గుర్రం మీద కూర్చున్నాడు పేరేటట మృత్యు. నేను అందుకే టైటిల్ ఏమని పెట్టాను? గుర్రం ఎక్కిన మృత్యువు అన్నాను. క్లియర్ అయింది ఇంతవరకు? మృత్యువు అనేవాడు గుర్రం ఎక్కాడంట. ఎక్కి చదువుదామండి, బాగా వినాలి. వాడి వెంబడి ఏముందట? పాతాళలోకం ఉంది. ఇలా చెప్పనివ్వండి మీకు అర్థం కావడానికి. నా చిన్నతనంలో పాములని, ఎరుకలని, చెంచులని వీళ్ళు ఉండేవాళ్ళు. నేను వీళ్ళని చూస్తూ ఉండేవాడిని, గమనిస్తూ ఉండే. మేకలు కాసేవాను కదా, మేకలు కాయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మాతో పాటు వస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర క్యాట్ బాల్ ఉండేది ఒకటి చేతిలో. ఉడతను కొట్టేశారనుకోండి, ఏమండి, దాన్ని తీసి వెంటనే వాళ్ళ సంకన ఒకటి తగిలించుకుంటారు. ఏమండి, ఒక సంచి. ఉడతను కొట్టి ఏం చేసేవాళ్ళు? దాంట్లో ఎందుకు తమ్ముళ్ళు ఆటకి వెళ్తారు. కొంతమంది గాలం వేసే వాళ్ళ దగ్గర మీరు చూడండి, గాలం వేసేవాళ్ళు, కొంతమంది వలలు నదుల్లో వేసే వాళ్ళ దగ్గర కూడా సంకలో ఏముంటుందో తెలిసి ఒక బుట్ట ఉంటుంది, ఒక సంచి ఉంటుంది. పడ్డ చేపలన్నింటినీ ఏం చేసేవాళ్ళు? కూడా ఉన్న సంచిలో వేసుకునేవారు కదా. పడ్డ చేపలన్నీ ఏం చేసేవాళ్ళు? ఆ సంచిలో. పడ్డ ఉడతలన్నీ ఏం చేసేవాళ్ళు? సంచిలో. పడ్డ పిట్టలన్నీ ఏం చేసేవాళ్ళు? ఆ సంచిలో వేసుకునేవాళ్ళు. పడ్డ ఎలుకలన్నీ ఏం చేసేవాళ్ళు? ఆ సంచిలో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ గుర్రము శవపు రంగులో ఉంది, దాని మీద కూర్చున్న వాడి పేరేమో మృత్యువు. వీడి కూడా ఇలా చెప్పనివ్వండి, వీడి సంకలో ఏముందట చెప్పండి? వాడి వెంబడి ఒక సంచి ఉంది. ఆ సంచి పేరు ఏంటట? పాతాళలోకం అనే సంచి ఉందట. చదువుదామన్నా. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణముల వలనను, భూమిలో నుండు క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అది అధికారం పొందింది అన్నాడు. ఈ మధ్యలో అదంతా తీసేయండి. మళ్ళీ చెప్తున్నా. శవపు రంగులో గుర్రం ఉంది. ఆ గుర్రం మీద ఉన్నోడి పేరేమో మృత్యువు. వాడి సంకలో పాతాళం అనే ఒక సంచి ఉంది. వాడు ఏం చేస్తున్నాడంటే భూలోకం అంతా తిరుగుతూ భూనివాసులందరినీ చంపి వాడు ఏం చేస్తున్నాడు? ఆ బుట్టలో వేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? భూనివాసులందరిని వేటాడి ఏం చేస్తున్నాడు? వాడు ఆ బుట్టలో వేసుకుంటున్నాడు. వాడి పేరే గుర్రం ఎక్కిన మృత్యువు. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా? ఏమ్మా, రోజు వస్తాడు వీడు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. ఇదంతా విన్న తర్వాత నీకు అర్థమవుద్దిలే బాగా. నా దగ్గరికి చాలాసార్లు వచ్చాడంటావు. ఏమండి, అప్పుడప్పుడు సంక్రాంతి అప్పుడు ఒక గంగిరెద్దుని తీసుకొని గంగిరెద్దులో వచ్చేవాళ్ళు ఇంటింటికి. కానీ ఈ గుర్రం ఎక్కినోడు ఎవడైతే ఉన్నాడో
వీడు రోజు ప్రతి మనిషిని టచ్ చేస్తూనే ఉంటాడు, ప్రతి మనిషి దగ్గరికి వస్తూనే ఉంటాడు. ఏమండి, నీతో మాట్లాడుతుంటాడు, అది నీకు తెలుసు, కానీ పక్కన వాళ్ళకి తెలియదు. ఈ గుర్రమెక్కిన మృత్యువు ప్రతి మనిషిని, భూనివాసులందరినీ చంపి పాతాళమని తన బుట్టలో వేసుకోవడానికి ఏం చేస్తున్నాడు? ప్రతినిత్యము వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. అది ఎలాగో కొన్ని సందర్భాలు నేను మీతో చెప్పి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నపడతాను. ఒక వ్యక్తి తాగి 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 చివరి రోజట తాగుతూ ఉన్నాడు. అలవాటే, మందు తాగడం అలవాటే. బాపా ఒక 20 రూపాయలు డబ్బులు. నేను చాలామందిని అడిగాను, ఎవరు ఇవ్వట్లేదు అని అంటే, బాప దగ్గర ఉన్నాయి కానీ బాప ఇవ్వలేదంట. ఎరా ఎన్నాళ్ళు తాగుతావు, ఎన్నాళ్ళు ఎలాగా ఈ పాడు జీవితం అని చెప్పేసి ఆవిడ ఇవ్వలేదంట. ఒక అరగంట కాడ చచ్చిపోయాడంట. ఏమైపోయాడు? అప్పుడు ఇంక రకరకాల మాట్లాడుకుంటారు. ఏమనుకుంటారు? వాళ్ళ మామ వచ్చింది, ఏమేమి ఇచ్చేసావు కదా, ఇచ్చేసి ఉంటే బతుకును కదా. ఇంకొక ఆవిడ వచ్చిందంట. ఇంకొక ఆవిడ వచ్చేసి వాళ్ళ తోడుకోళ్ళు ఎవరు వచ్చేసి ఆవిడ అంటుందంట, మళ్ళీ ఏమని అంటుందో తెలుసా? దేవుడు అంతవరకు రాసి పెట్టాడు. ఎంతవరకు? ఆ చచ్చిపోయిన రోజు వరకు ఏం చేశాడంట? తాగి చచ్చిపోమ్మ రాసి పెట్టాడు దేవుడు. అలా రాసి పెడతారా చెప్పండి? దేవుడు తాగి చచ్చిపోమ్మ రాసి పెడతాడా? ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారంటండి. ఇప్పుడు వీడి దగ్గరికి మృత్యు వచ్చిందండి. వచ్చి ఏం చెప్పిందంటే, బాగా వినాలి, గుర్రం ఎక్కి వచ్చింది మృత్యు. ఊరే నువ్వు ఎన్నాళ్ళు తాగేసావు కదా, ఈ పూట కూడా నువ్వు తాగితేనే బతుకుతావు, లేకపోతే చచ్చిపోతావన్న ఆలోచన పుట్టించింది. అది వాడికి కనపడదు, ఎదురుగా ఉన్నా మనకి కనపడదు, కానీ అది గుర్రం ఎక్కువ వస్తుంది. చాలా వేగం, గుర్రం అంటే వేగానికి చూచిన చాలా వేగంగా నీ దగ్గరకు వస్తుంది. ఆలోచన వేగంగా వస్తుంది. వచ్చి నువ్వు తాకపోతే చచ్చిపోతావు అని చెప్పుద్ది. నీలో ప్రేరణ లేపుద్ది. ఎలాంటి వాడికైనా దేవుడు ఎంత దయగలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు మీరు ముందు చూశారు కదా. చివరి క్షణంలో క్షమించమని అడిగినా క్షమించి హక్కుని చేర్చుకునేవాడు, రక్షించుకునే గొప్ప దేవుడు. అలాగే జరగడానికి వీల్లేదు అని గుర్రమెక్కిన మృత్యువు అపవాదిగాడు ఏం చేశాడంటే, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, లేనిపోని ఆలోచనలు పుట్టిస్తున్నాడు. ఈ మధ్యకాలంలోనే కాకినాడలో ఒక సందర్భం జరిగింది. వంగగీత వార్డులో, ఆ కరప పరిసర ప్రాంతాల్లో, కరప అండి, కడప కాదు. ఒక ఆవిడ వాళ్ళ ఆయన రోజు తాగి వస్తున్నాడని, బాగా వినాలి, మృత్యువు గుర్రం ఎక్కొచ్చినోడు నీతో ఎలా సంభాషిస్తాడో నీకు తెలియాలి. నువ్వు మానవా అంటుందట రోజు. ఆ రోజు బాగా లేట్ నైట్ అయిన తర్వాత వచ్చాడట. పిల్లలందరూ పడుకున్నారు, ఊరంతా నిర్మానుష్యంగా ఉంది, పల్లెటూరు కదా. నువ్వు మానవ అంటే నేను మానను, నేను చచ్చినా నువ్వు మానవా అంటదట. ఏమన్నది? నేను చచ్చినా కూడా నువ్వు మానవంటే, నువ్వు చచ్చినా కూడా నేను మానను అన్నాడట. రైమంట వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? వంటగదిలోకి వెళ్ళి గడెట్టేసుకుంది. మరి ఆల్రెడీ తాగి వచ్చేసాడు కదా, కాబట్టి ఇక వంటగదిలోకి వెళ్ళి గొళ్ళెం పెట్టుకు, ఇలాంటి ముందేమన్నా సిన్నులు చేసిందేమో మనకు తెలియదు, కానీ ఆ రోజు చేసేదే కదా అని చెప్పేసి మనోడు ఎట్టుకో ఎత్తేసావు అన్నాడట. అప్పుడు లోపలికి వెళ్ళి గ్యాస్ లీక్ చేసింది. ఏంటన్నారా? గ్యాస్ ఏం చేసింది? లీక్ చేసింది. అప్పుడు వాసన వస్తుందా అన్నదట. వస్తుంది. సరే మరి నువ్వు నేను చచ్చినా మారనంటున్నావు కాబట్టి నేను చచ్చిపోతున్నాను అన్న. సావు ఎవరిని బెదిరిస్తావు అంటున్నాడట బయట ఉండేడు. సావు ఎవరిని ఇద్దరి దగ్గరికి వచ్చేసింది గుర్రం. ఇద్దరి దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత వాసన వచ్చింది కదా, చూసావు కదా, ఇంక నేను చచ్చిపోతాను. వాస్తవానికి ఆయన్ని బెదిరిద్దామని వెళ్ళిందంట లోపలికి. ఏం చేయాలని? ఇలాంటి బెదిరింపులు ఎన్ని ఉంటాడు, చాలా చూసుంటాడు. ఆడు చిరాకు వచ్చున్నాడు. ఎందుకంటే ఆడు వెనకాల గుర్రం వేసుకుని తిరుగుతున్నాడు కదా ఒకడు. ఆవిడ వెనకాల తిరుగుతుంది, అతని వెనకాల కూడా. ఈవిడేమనుకుంటుందో తెలుసా? ఈయన ఎలాగైనా భయపెట్టేసి, ఈయన ఎలాగైనా మానిపించేసి. చూసావు కదా, వాసన వచ్చింది కదా, అయితే అగ్గిపుల్ల ముట్టించేస్తుందని అన్నదట. అప్పటికే ఆల్రెడీ మొత్తం గ్యాస్ అంతా ఏమైంది, ఆ గదంతా స్ప్రెడ్ అయిపోయింది. అగ్గిపుల్ల వెలిగించింది అంతే. మొత్తానికి 70% బొగ్గయింది.
తీసుకొచ్చారు, అక్కడ పడేశారు. కాలిపోయిన వార్డు ఉంటుంది కదా. నేను ఒకసారి మనోళ్ళు ఒక ఆయన బాగలేకపోతే పలకరించడానికి వెళ్తే, ప్రార్థన చేయండి అయ్య గారు, ఇవిడ కాలిపోయింది, మన క్రైస్తవరాలు అనేసరికి నాకు సిగ్గేసింది. సరేలేని చెప్పి వెళ్తే, ఏ అమ్మాయి ఏమైందంటే చాలా సింపుల్గా చెప్తుంది. ఆవిడ ఏమన్నా తెలిసి మా ఆయన్ని భయపెడదామని చేశానండి, మొత్తానికి 30% కాలిపోయానండి. అంటే దెయ్యం మన దగ్గరకు వస్తే ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాడో చూడండి. అంటే నువ్వు నీ అంతటిగా చంపుకునేలా చేసే శక్తి ఎవరికి ఇవ్వబడింది? గుర్రం ఎక్కిన మృత్యువుకి ఇవ్వబడింది. వాడు ఆలోచనలు ఎలాగ ఉంటాయి చూడండి. ఈ మధ్యకాలంలో బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి. పెట్టి లక్షలు అగలేసి గూడ్సు రైలు వచ్చే ఆ పట్టాల మీద నిలబడిపోయి ఇంటికి ఫోన్ చేస్తున్నాడంట. ఏమని? ఇదిగో ఇక ఊర్లో నా పరువు పోయింది, ఇక నీ దగ్గర అంటవా నాకు విలువ లేదు, పెళ్ళానికి ఫోన్ చేశాడంట. ఇక నేను సావడానికి వచ్చాను. ఎక్కడికి వచ్చావు? రైలు పట్టా మీదకి వచ్చాను. ఏమి నేర్పిస్తుంది అది? ఒరే అప్పులు చేసావు, ఆలోచన చూడండి. ఊర్లో నీ పరువు ఏమైపోవాలి? నీకు విలువ ఉంటుందా ఊర్లో? ఇంక నీ బతుకెందుకు? నీ చచ్చిపోవచ్చు కదా. ఎవరి ప్రేరణ ఇది? ఆడి దగ్గర గుర్రం వచ్చింది, ప్రేరణ ఇస్తుంది. ఫోన్ చేస్తే పోనీ ఈ భార్య అయినా ఏమైనా పోలేమనిలేండి, అప్పులుంటే తీర్చుకుందాం, బతుకుంటే ఏదైనా చేయవచ్చు అన్న మాట రావట్లేదు. అర్థమవుతుందా? అప్పుడు మొగుడు దగ్గరికి గుర్రం వచ్చింది, పెళ్ళాం దగ్గరికి కూడా గుర్రం వచ్చింది. ఈవిడేమంతా తిరగేసి తెలుసా, నువ్వు అప్పులు చేసినప్పుడు నాకు ఫోన్ చేసావా, ఇప్పుడు చచ్చేటప్పుడు ఫోన్ చేస్తున్నావు, ఇవన్నీ నేను నమ్మాలా అన్నదంట. ఏమండి? అక్కడ ఆయన చచ్చిపోయాడు, ఆ వార్త విని ఈవిడ చచ్చిపోయింది. మృత్యువు ఎలా వెంటాడుతుందో ఆలోచించండి. ప్రతి చిన్నది లేని పోనిది నీలో ఆలోచన పుట్టించాడు. కనిపించాడు, గుర్రం ఎక్కి నీ దగ్గరకు వస్తాడు, రోజు వస్తాడు, రోజు ఏదో ఒక ప్రేరణ రేపుతాడు. ప్రేమించారట, వెళ్ళిపోయారట, వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పిల్ల ఊర్లో నేను లేచిపోయానని తెలిసిపోయింది. నేను వెళ్ళి మరలా ఆ ఊరి జనానికి నా మొహాన్ని ఏమి చూపించుకోను, వీడు చూడబోతే మధ్యలో వదిలేసి నన్ను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు నీ బతుకెందుకు? ఎవరు ఆలోచన ఇది? ఎవరు ఆలోచన? దాని దగ్గర గుర్రం వచ్చేసింది. నువ్వు ఇంటికి వెళ్ళినా కూడా నీకు విలువ ఉండదు, నువ్వు బ్రతికి కూడా ఉపయోగం లేదు, సూసైడ్ చేసుకొని చచ్చిపో. ఎవరి ప్రేరణ ఇది? గుర్రం ఎక్కి వచ్చిన మృత్యు. కొన్ని వార్తలు వింటుంటే చాలా చిత్రం అనిపిస్తుందండి. కుర్రోడికి సమ్మర్ హాలిడేస్ కదని కటింగ్ చేయడానికి తీసుకెళ్ళాడంట వాళ్ళ బాబు. ఎక్కడికి? కటింగ్ ఎక్కడ చేస్తారు? ఏట అలాగ ఉన్నారు? బార్బర్ షాప్కి తీసుకెళ్తే ఏం జరిగిందో ఒకసారేనండి. విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిపోతున్నారు. తాజాగా ఓ బాలుడు హెయిర్ కట్ నచ్చలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు నచ్చని హెయిర్ కటింగ్ చేయించాడని తండ్రి మీద కోపంతో ఓ 9 ఏళ్ల బాలుడు పురుగుల మందు తాగి మరణించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృత్యువుతో పోరాడిన ఆ బాలుడు గురువారం ప్రాణాలు విడిచాడు. ఏమర్థమైంది మీకు? వీడి దగ్గరికి ఎవరు వచ్చారు? గుర్రం వచ్చింది. ఒరే మీ క్లాసులో అందరూ అబ్బాస్ కటింగ్ వేసుకున్నాడు ఒకడు, ఆర్మీ కటింగ్ వేసుకున్నాడు ఒకడు, ఇంకా కోడి పుంజు కటింగ్ చేసుకున్నాడు ఇంకొకడు కదా. నువ్వేంటి ఎంత పద్ధతికి వేసుకున్నావు? నీ ఫ్రెండ్స్ ఏమంటారు? అబ్బాయి ఇది పద్ధతి కాదు. గుర్రం వచ్చింది వాడి దగ్గరికి. మీ బాబుకి చెప్పు, ఆల్రెడీ వేసాడు, ఇంకేమేస్తాడు, లేనిది ఎక్కడ తెచ్చి ఎతికిస్తాడు ఇక కదా అని చెప్పేసి అంటే మనస్తాపం చెందాడట. దేనికోసం? కటింగ్ కోసం. ఆ రకంగా అయితే నేను చాలాసార్లు చచ్చిపోవాలా. నిజమండి. ఎందుకంటే నేను బార్బర్ షాప్కి వెళ్ళను, నేనే వేసేసుకుంటాను. నేను వేసుకున్నప్పుడు చాలాసార్లు కొండలు మెట్లు చాలా వచ్చేసినాయి కదా. ఎన్ని కొండలు ఎన్ని మెట్లు, ఒక్కోసారి పందికొక్కు ఏదో పేను బాకిన ఏదో ఉంటారు కదా, ఏమంటారు దాన్ని, పేను కురుకుల్లాగా చాలాసార్లు వేసేసుకున్నాను. అయినా ఇప్పుడు పోతే మళ్ళీ వచ్చేస్తుందండి, దాని గురించి చచ్చిపోతామా? అలాగైతే నేను ఎన్నిసార్లు చచ్చిపోవాలి? ఆలోచించండి. ఇప్పుడు వీడికి ఏమైందట?
కటింగ్ నచ్చలేదని మనస్తాపం చెంది చచ్చిపోయాడు. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక ఆవిడ దగ్గర గుర్రం వచ్చిందండి. గుర్రం వచ్చి ఏం చెప్పిందో చూడండి. ఆవిడకంట ఒకప్పుడు ఒత్తుగా ఉండేదంట జుట్టు. న్యూస్ చదువుతున్నాను. జుట్టు ఎలాగ ఉండేది? ఒత్తుగా ఉండేదట. రాలిపోయి కొత్తిమీర కట్ అయిందట. ఏంటిది? జుట్టు అంతా రాలిపోయి ఎంత మిగిలింది? కొత్తిమీర కట్ట అంత అయిందట కదా. ఇగ్గులు వచ్చాయి కదా, సవరాలు వచ్చాయి కదా, ఏదో ఒకటి ఎట్టుకోవచ్చు కదా. గుర్రం వచ్చింది. ఆవిడ దగ్గరికి ఎవరు వచ్చారు? తీసేసి నీ అందవేటి నువ్వేటి, ఎవరు చూసి నువ్వు నడుస్తుంటే అబ్బో కొంకులు దాకున్నాయి, ఏటి కురిలేటి అని చెప్పేసి అందరు నేను పొగిడారు. ఇప్పుడు బయటికి ఏ మొహం పెట్టుకుని వెళ్తావు? కొప్పెట్టుకుంటావా? లేదంటే సవరం పెట్టుకుంటావా? నీ బతికెందుకు, నువ్వెందుకు అని చెప్పేసి గుర్రం మాట్లాడేసరికి చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే జుట్టంతా రాలిపోవడంతో ఈవిడ చికిత్స కోసం రకరకాల సొల్యూషన్స్ వాడిందట, రకరకాల ఆయిల్ వాడిందట. ఏమండి, చిన్ననాటి నుండి ఈ కుర్లు చూసుకుంటూనే మురిసిపోయేదట. ఇట్లు కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇటీవల ఒక వింత జబ్బు కారణంగా ఆవిడకి తల వెంట్రుకలు, సాధారణంగా వేడి ఎక్కువ చేసినా కూడా, రోజు తలకు స్నానం చేసినా కూడా జుట్టు రాలిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మనం రాసుకున్న ఆయిల్ అన్నీ కూడా కలుషితమైనవి కదండి. కాబట్టి కొంతమందికి షాంపూ పడకపోయినా, కొన్ని ఆయిల్ పడకపోయినా, కొన్ని వాటర్ పడకపోయినా, వాతావరణంలో మార్పులు వచ్చినా, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా జుట్టు రాలిపోవడం అనేది సహజమండి. అయితే ఈవిడ ఏం చేసిందంటే మొత్తానికి ఇలా ఊడిపోతుంటే రూపురేఖలన్నీ మారాయట. దీనికోసమని చికిత్స చేయించాలని ఎన్నో చికిత్సలు చేయించుకుంది. కానీ ఫలితం లేకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి చివరికి బలవాన్ మరణానికి పాల్పడింది. గుర్రం ఏం చేసింది? ఏటి జుట్టు రాలిపోతుందా? అయితే నువ్వెందుకు ఇంకా ఏటి జుట్టు రాలిపోయినంత మాత్రం చచ్చిపోవడమే? మరి ఒక్కొక్కరికి 6 ఎకరా 30 ఎకరం ఉండదు. మరి వాళ్ళ సంగతి ఏంటి? చాలామందికి బాల్డ్ హెడ్ ఉంటుందండి కదా. మరి బాల్డ్ ఏమైపోవాలి? అసలు లేదు, బుద్ధిగా లేదు కదా, మొత్తం కొబ్బరి మండలాగా ఉంటుంది కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇది జుట్టు రాలిపోయింది అని ఆ చిన్న కారణానికి, ఆ చిన్న కారణంతో కూడా ఈ మృత్యు అనేవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేరుగా ఆవిడ దగ్గరికి పోవడం, లేనిపోని ఆలోచనలు కల్పించడం, ఎలాగైనా సరే బలవాన్ మరణానికి పాల్పడేలా తన్ను తాను చంపుకుని, అంటే ఆఖరి క్షణంలో కూడా ఆలోచించకుండా చేస్తున్నాడు. ఎవరు చెప్పండి? ఈ గుర్రం ఎక్కిన మృత్యు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? గుర్రం ఎక్కిన ఈ మృత్యువు 12 మంది శిష్యుల్లో అయిన ఒకటి దగ్గరకు వచ్చేసాడు. ఇస్కరియోతు. ఏం మాట్లాడుంటాడండి మనలో మన మాట? ఏట్రా, డబ్బు సంచి ఉందా నీ దగ్గర? ఎప్పుడు ఈ చిల్లరేనా? అయ్యగారు వెనకాల, అయ్యగారు ఎవరప్పుడు? యేసుప్రభు. అయ్యగారు వెనకాల కానుకలు సంచి పట్టుకుని తిరుగుతున్నావా? ఎంతకాలం ఈ చిల్లరా ఈ సంచిలో? ఎప్పుడు ఈ చిల్లర బతుకే నీ బతుకు? వాడితే జాక్పాట్ కొట్టాలా రా? మామూలు ఎందుకండి అనాలు దీనారాలు, ఈ షెకులు ఇవి కాదురా బాబు, నీకు ఏకంగా వెండి నాణేలే ఇప్పించేస్తాను. ఏమి ఇప్పించేస్తాను? గుర్రం వచ్చింది ఆ దగ్గరికి, నీకు వెండి నాణేలు ఇప్పించేస్తాను రా. ప్రేరణ ఇచ్చేసింది. మృత్యు దగ్గరికి వచ్చింది. చచ్చిపోయే ముందు, ఉరిబెట్టుకొని చచ్చిపోయే ముందు కూడా క్షమించమని అడుగుదామన్న ఆలోచన కూడా వాడు రాకుండా చేశాడు. ఈ మధ్యకాలంలో ఇవి కూడా ఎక్కువైపోయినాయి. పాస్ అవ్వలేదని చచ్చిపోతున్నారు. పాస్ అవ్వకపోతే లాసేటరా బాబు, నువ్వు బతుకుంటే అలాంటి ఇంకెన్నే రాసుకోవచ్చు. పాస్ అవ్వలేదని, మార్కులు తక్కువ వచ్చాయని చచ్చిపోతున్నావా? కారణం ఏంటంటే వాడి దగ్గరికి ఏమొచ్చింది? గుర్రం వేసుకొని పరిగెత్తింది. ఏంటది? మృత్యు. నీ క్లాస్మేట్లు అందరూ పాస్ అయ్యారు, నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యావు అని అంటే, అమ్మో నా పరువు ఏం కావాలి? మనకు పరువు ఉంది మరి, గాడిద గుడ్డు ఉంది మరి. ఎక్కడుంది మనకు పరువు? ఆదిలోనే పోయింది ఏదో తోటలో. ఏమన్నా బట్టలు కట్టుకున్నప్పుడే పోయింది సిగ్గు పరువు అని. ఎప్పుడు పోయినాయి? ఆ వస్త్రాలు లేనప్పుడే పోయింది. మళ్ళీ కొత్తగా పరువు పోవటం ఏంటి? కొత్తగా పోయేది ఏమీ లేదు, పోయిందంత ఎప్పుడో పోయింది. నువ్వు బ్రతికుంటే, దేవుడు నీకు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవడమే తప్ప నీకు అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఎవడు వాడు? గుర్రం ఎక్కిన మృత్యు.
వాడు వచ్చేస్తూ ఉన్నాడు ప్రియుల. ప్రతి వాని వెంట వెంబడిస్తూ ఉన్నాడు. లేనిపోని చెడు ఆలోచనలు పుట్టిస్తున్నాడు. నీకు నువ్వే చంపుకునేలాగా, నీకు నీవే నీ జీవితాన్ని కొలాప్స్ నాశనం చేసుకునేలాగా ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. చూడండి, మరొక మాట చెప్తాను బైబిల్లో. దయచేసి అందరు బైబిల్లో పనిచేయండి. అందరు బైబిల్లో పనిచేద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చదువుతామండి. తీసారా? కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోతున్నారు. దీని అంతటి గల కారణం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా, ప్రేమించినోడు నన్ను మోసం చేశాడని నువ్వు చచ్చిపోతున్నావంటే, నువ్వు బతుకుంటే అలాంటి వాడికంటే గొప్పోడు వస్తాడేమో నీకు మొగుడుగా. నువ్వు చచ్చి ఏమి సాధిస్తావు? నిన్ను చంపుకునేలా చేస్తుందంటే నీకు జ్ఞానం లేకుండా చేసాడు వాడు. ఆలోచించే జ్ఞానం లేకుండా చేసాడు వాడు. అప్పుల పాలయ్యని చచ్చిపోతావా? బతుకుంటే అప్పు తీర్చుకుంటావు, అవసరమైతే అంతకంటే ఎక్కువ సంపాదిస్తావేమో, ఎవరికైనా అప్పిచ్చే దశలో ఉంటావేమో బతుకుంటే. కానీ నువ్వు చంపుకుంటున్నావు అంటే నువ్వు జ్ఞానం లేక చచ్చిపోతున్నావు. ప్రతి చిన్న జుట్రాలు పొందని చచ్చిపోతావా? ఫెయిల్ అయ్యానని చచ్చిపోతావా? ఏదో అన్నారని చచ్చిపోతావా? కటింగ్ సరిగ్గా లేదని చచ్చిపోతావా? మీ ఆయన జాకెట్ సరిగ్గా కొట్టలేదని చచ్చిపోతావా? ఎన్ని వింటున్నావి చిత్రాలు న్యూస్లు కదండి ఇవన్నీ. చిన్న చిన్న వాటికి మనస్తాపం చెంది ఏమైపోతున్నారు? కారణం ఏంటంటే ఇక్కడ చెప్తుంది వాక్యం, జ్ఞానము లేకయే. జ్ఞానము, మళ్ళీ చెప్పండి, ఏమి లేకయే? ఎందుకు వీళ్ళందరూ చచ్చిపోతున్నారట? జ్ఞానం లేకంట. బాగా వినాలి ఈ పాయింట్, మళ్ళీ చెప్పండి అందరూ. అది ఏంటో చెప్తాను చివరిలో. జ్ఞానం లేక వీళ్ళందరూ ఏమైపోతున్నారు? ఈ గుర్రము ఎక్కి వచ్చిన మృత్యువాతను పడిపోతున్నారు. గుర్రం ఎక్కి వచ్చిన మృత్యు చేతుల్లో చచ్చిపోతున్నారు. గుర్రం ఎక్కి వచ్చిన మృత్యువు ఆలోచనలకు లోబడిపోతున్నారు, ప్రేరణలకు లోబడిపోతున్నారు, తమ్మును తామే నాశనం చేసేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే బైబిల్ చెప్తుంది, జ్ఞానము లేక. కంటిన్యూ చేయమా. వారిలో ఎవరెవరు ఉన్నారట? గనులైన వారు, ఇంకా సామాన్యులు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా. ఆగుదాం ఒకసారి. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పినాను కదా, చెంచులు కానివ్వండి, యానాదులు కానివ్వండి, పాములు కానివ్వండి, నక్కలు కానివ్వండి, వాళ్ళ వృత్తి అండి. ఎవరిని మనం కించపరచట్లేదు. వాళ్ళు ఏదైనా వేటాడినప్పుడు ఏం చేస్తారని చెప్పాను? సంచి. ఇప్పుడు సంచి మూతి పెద్ద చేశారంటే ఏంటి అర్థం ఏంటి? ఏమంటే ఒక్కొక్కటి ఎత్తే సంచి మూతి చిన్నగా ఉంటుంది. చాలా పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సంచి మూతి ఏం చేయాలి? పెద్ద చేయాలి. అంతే కదా. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న సంచి ఏమని చెప్పాను నేను మీకు? ఇప్పుడు ఈ సంచి నోరు ఏమైందట? మూతి. ఎందుకు చేరబడింది ఎక్కువగా? అదేట అలాగున్నారు. నోరు అపరిమితంగా తెరిచేసిందట, సంచి పెద్దగా తెరిచేసిందట. ఆ మృత్యువు వాడి దగ్గర ఉన్న సంచి ఏం చేశాడు? చాలా పెద్దగా. అంటే ఎందుకు? వాడి ప్రేరణతో చచ్చిపోయే వారి సంఖ్య పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దాదాపుగా 70% యువత చచ్చిపోతున్నారు. తాగేసి రోడ్లు ఎక్కుతున్నారండి. ఆడి కన్ను మిన్న తెలుస్తలేదో, పట్టుకుంటే ఏముంది, వాహనాలు కదా, యంత్రాలు కదా, మోటార్ బైకులు కదండి, నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే అంత గట్టిగా వెళ్ళిపోతాయి. రోడ్డు కనుక సరిగ్గా ఉందంటే తిన్నగా వెళ్ళిపోతాయి. చిన్నపాటి గులకరాయి చాలు దాని కింద పడ్డదంటే చితికిపోతున్నారండి. కోటో 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 లాంగ్ డ్రైవా, రేసు బైకులు వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. పెద్ద పెద్ద పల్సర్ బైకులు వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతోమంది దాని ప్రేరణకు ఆలోచనకు చచ్చిపోతూ ఉన్నారు ప్రియులారా. అంటే మరణించే వారి సంఖ్య దేన్ని బట్టి? గుర్రమెక్కిన మృత్యువు ఆలోచనతో, ప్రేరణతో, క్షమాపణ అడగకుండా కూడా, అడిగే అవకాశం ప్రభు దగ్గర ఇవ్వకుండా కూడా అది చంపేస్తూ, చంపేవారి సంఖ్య, ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది. కాబట్టి బొట్ట నోరు చెప్పండి పెద్దదైపోయింది. అర్థమవుతుందా? అపరిమితముగా పాతాళం ఏం చేసిందంట? నోరు తెరిచిందట. ఏమండి, నేను తాగి 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 చచ్చిపోయానండి. ఇప్పుడు నేను ఎక్కడున్నా? నన్ను చంపేసింది ఎవరు? గుర్రం ఎక్కిన
అయ్యి బాబోయ్, రా మెటీరియల్ తాగేస్తే వాళ్ళు చెప్తున్నారండి, వీళ్ళు చెప్తున్నారండి, కిడ్నీలు పాడైపోతాయండి, పేగులు మాడిపోతాయండి, గుండెకాయ సిల్లులు పడతాయండి, తూట్లు పడతాయండి, ఈ రకంగా చెప్తుంటే వాడు వచ్చి దగ్గరికి ఏం చెప్తాడు కదా, నువ్వు రా మెటీరియల్ ఉన్నట్టుగా తాగక్కర్లేదు, ఇలా కూడా తాగొచ్చు. ఎలాగా? అంత మందు వేసుకొని అన్ని నీళ్ళు పోసుకో. ఆడేం చెప్తాడు వచ్చి, మందు డైరెక్ట్గా తాక్కో. మరి ఏం చేయాలి? ఆడు ఎంత మంచి సలహా ఇస్తున్నాడు, మందు తక్కువ వేసుకో, నీళ్ళు ఎక్కువ వేసుకో. అలాగైనా చావాలిగా. అలా తాగి నేను చచ్చిపోయినాడు. ఎక్కడికి వెళ్తాను చెప్పండి, మాట్లాడండి. ఆడు బుట్టలోకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? బుట్టలో. ఎవరు బుట్టది? ఏమండి? గుర్రం ఎక్కిన మృత్యు బుట్టలోకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాల ప్రసన్నగాడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? అదే బుట్టలోకి వచ్చాడు. అప్పుడు ఆయన చూసి నేను కంగారు పడుతున్నాడు. ఇదేంటరా, నువ్వు సంఘ పెద్దలు ఒకడివి, నువ్వు వైస్ ట్రెజరర్ కదా, నేనంటే ఏదోనో అనుకో, నువ్వు అందరిలో బుద్ధిమంతులాగా ఉన్నావు కదరా, అందరూ కూడా ఆడంటే మంచోడు నవ్వుతుంటాడు, చాలా మంచోడు అన్నారు, ఇదేట్రా బాబు నువ్వు కూడా ఎలాగొచ్చావా? అర్థమైందా? వెనకాతలు వచ్చేసాడు రాజేష్. అయ్యి బాబోయ్, ప్రసంగాలు చేసావు రాజేష్ అయ్యగారు లేనప్పుడు అంటున్నాడు. ప్రసన్న అంటున్నాడు, అయ్యగారు లేనప్పుడు నువ్వు కూడా ప్రసంగాలు చేసావు కదా రాజేష్, నువ్వు కూడా ఎలా వచ్చావా? అప్పుడు రాజేష్ అంటాడు, అయ్యగారు ఇక్కడ ఉంటే నాది ఒక లెక్క. చూద్దాం ఐక్యం అనుకుంటున్నారు మీరు? అబ్బే, అక్కడ తాగి సూసైడ్ చేసుకున్నాడు, ఇక్కడ మొగుడు సారాయి మానవా అంటే నేను మానవు, సచిన మానంటే అలా సూసైడ్ చేసుకున్నావుడా, ఇలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. గుడికొచ్చి మనం కాదండి అని అనుకుంటున్నారు మీరు. ఎక్కువ ఉండేది మనమే అప్పట్లో. అపరిమితంగా నోరు తెరిచి ఉంది, ఎక్కువ ఉండేది అందులో మనమే. ఒకసారి చూద్దాం వాక్యం, అది యెషయా గ్రంథం చూద్దామండి. బైబిల్ 14వ అధ్యాయము 9వ వచనం చదవండి ప్లీజ్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఎవరు? ఏమ్మా, నేనా? చదవండి. అబ్బే, అక్కడికి వెళ్ళిపోయారేటి మళ్ళీ? అది నీవంటే నేనా? మీరు కాదా? మనమే. నేననేసిండి. అది అలా పెట్టి చదవండి. ఒప్పుకుంటున్నారులేండి మీరు అందరూ ఖచ్చితంగా అక్కడ పోయే బ్యాచ్. వందనాలు. రాజులమ్మ పరలోకం వెళ్తుంది, అందులో సందేహం లేదు. నిజంగా మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకున్నామండి, ఎవరింటి దగ్గర కానీ గుర్తులేదు. రాజులమ్మ గారిని, తర్వాత ఇస్సాకు వాళ్ళ మామని అమ్మి ఇంటి దగ్గరక నేను రాగానే అమాంతంగా బల్లిలాగా ఈ జబ్బ కరుచుకునేదండి, ఈ జబ్బట్టేసుకునేది, ఈ జబ్బ కౌగులించేసుకుని, ఏ అమ్మ ఎలా ఉన్నావంటే, నాకే నువ్వు ఉండగా నాకు భయమేటి అనేది, ఇలాగే మాట్లాడేదండి. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉంటే నాకేంటి భయమేటి, నువ్వు ఉన్నంతకాలం నాకేం భయలేదు అనేది. ఎంత ప్రేమగా బలకరించేదండి ఆ పెద్దరికం. ఏమండి ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ముసలోళ్ళల్లా ఇద్దరిలో చూశానండి నేను. తన దగ్గర ఉంటాయో ఉండవో కూడా తెలియదు, కానీ ఉన్న రూపాయి పాపాయి 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు ఎంతో కొంత గృహ దర్శనాలకు వచ్చినప్పుడు సచివత అక్క ఇచ్చిందిలమ్మా అని అంటే, అబ్బే ఆవిడదే నాది. అలాగా చాలా ప్రేమ కలిగింది ఆవిడకి. నేను అనుకుంటున్నాను, నేను విశ్వసిస్తున్నాను, ఆవిడ ఖచ్చితంగా విశ్రాంతిలో ఉంటుంది. మనం ఏడుంటాం? బుట్టలో ఉంటాం. ఎక్కడ ఉంటాం? ఏం చేద్దాం? బుట్టలోకి వెళ్ళిపోదామా? వెళ్దాం ఏంటి? చూడండి ఏమనుందా, నేను ప్రవేశించు. అందరూ అది పెట్టి చేతి వేసేయండి, అందరూ చదవండి. బుట్ట లేపుతుందట. బుట్ట ఏం చేస్తుందట? పాస్టర్ గారు మీ విశ్వాసి ప్రసన్న గారు కూడా మీ దగ్గరికి వస్తున్నాడు. పాస్టర్ గారు ప్రతి 2వ శనివారం మీతో పాటు వచ్చిన రాజేష్ గారు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారండి అని ముందుగా చచ్చిపోయిన నన్ను లేపుతుందట. ప్రేతలను ఏం చేస్తుందట? ప్రేతలంటే ఎవరు? నాకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు, తనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళని లేపుతుందంట పాతాళం. ఏమని? నువ్వేమనుకున్నావు? నువ్వు పాదిరేసి ఎలామనేయో
వాళ్ళను కూడా నీ వెనకాతలే తిప్పుకున్నాం, మీరు అందరు కలిసి ఎక్కడికి వచ్చేస్తున్నారు, నా పొట్లోకి వచ్చేస్తున్నారు కదా, నా దగ్గరికి వచ్చేస్తున్నారు కదా అని పాతాళం మాట్లాడుతుంది. మళ్ళీ నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొని, మనమేం పెద్ద మరి విఐపీలో మరి మనల్ని ఎదుర్కోవాలి. ఎవరన్నా విఐపీ వచ్చి ఆదరబాదర వెళ్తాం మనం ఆయనకి ఎదురుగా పూలదండ పెట్టుకొని. అలాగ పాతాళం కూడా పూలదండ పెట్టుకొని రెడీగా ఉందట. ఎవరి కోసం? మనం చచ్చిపోతే ఇక్కడ వేస్తాం, చచ్చిపోయిన వాళ్ళకి అక్కడే వేస్తుంది. అది ఏంటిది? మళ్ళీ ఆ దండల గురించి ఎత్తకూడదు. మళ్ళీ లోపల వేస్తున్నారండి, అందరూ పెట్లు వేసేస్తున్నారండి. పెట్టి అక్కడ ఏ పెట్టేది? శవ పెట్టిక. ఆ శవం ఉంది పెట్టిలో, తెచ్చిన దండలన్నీ లోపల వేసేస్తుంటే మేనల్లుడు వచ్చాడండి. వచ్చి, ఏటరా నీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా, ఒకటి ఉంచాలి కదా, మరి అది పైన వేయాలి కదా, ఎక్కడ వేయాలి? పైన పెట్టి మీద వేయాలంట. ఎత్తి బతికేస్తుంది మరి, లేకపోతే ఏమైద్ది మరి? పెట్టి మీద వేసినా ఇంకొకటి వస్తాడు వెనకాల, పుల్లయ్యగాడు వచ్చి ఏమంటాడు తెలుసా? ఇంకోటి తీయడు బయటికి. ఎందుకు తీయాలి ఇంకోటే? అక్కడ సమాధి మీద వేయాలా, సమాధి మీద శిలువ మీద అయితే అప్పుడు లేచి వస్తుంది కదా, పైకి లేచి వస్తుందా? వస్తుందా? ఆ సిలువుకి నేసేయాలి. ఇలాంటి సీన్లన్నీ అత్త ఉంటారు. చచ్చిపోయాక పాతాళం కూడా రెడీగా నిన్ను ఎదుర్కోవడానికి. వెల్కమ్ రాజమార్తాండ రాజగంభీర బలా నా ప్రేరణకు లొంగిన నా బిడ్డ రారా, నీకోసమే నేను నోరు అపరిమితముగా నిన్ను మార్చుకోవడానికి నేను ఎంత కష్టపడ్డాను బిడ్డ అంటది. అది చదవండి, మళ్ళీ చదవండి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై. అదేంటండి మీకు భయం లేదేమో కానీ చిత్రం ఏంటంటే ఈ మాట చదివినప్పుడల్లా నాకు భయం వేస్తుందండి. మీకు ఎలా ఉండదు కానీ. పాతాళం అంటే ధనవంతుడు బంబేలు ఎత్తిపోయాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ మంటల్లో కాలిపోతూ కేకలేస్తూ అబ్రహామును అడుక్కుంటున్నాడు. ఏమో తెలుసా? తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్నిలో ఈ నిప్పుల్లో ఈ జ్వాలల్లో ఈ మంటల్లో యాతన పడుతున్నాను. నా బాధ పగోడికి కూడా రాకూడదు. పగోడు కూడా తర్వాత సంగతి, తర్వాత దేవుడికి ఎరిగ్గాను. ఆయన నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, దయచేసి వాళ్ళు మాత్రం ఇక్కడికి అని ఎవరు భయపడుతున్నాడు? ఒక ధనవంతుడు. ఎందుకంటే అది చెవి చూశాడు కనుక. మనం ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి మనం నైస్గా ఏమని చదువుకుంటున్నాం? పాతాళ లోకమందు అని చదువుకుంటున్నాం. ఇంత నైస్గా రాదు అక్కడికి వెళ్ళాక. అసలు పాతాళం అనే పదం వచ్చేస్తుందట. అమ్మా, అయ్యా, బాబు, జేజా, మామ, అక్కడ ఉన్నావు అయ్యగారు, అక్కడికి వెళ్ళా గుర్తుకొస్తాడు ఖచ్చితంగా అయ్యగారు. అయినా ఉపయోగం లేదు. అమ్మాయి అంటమే ఏమీ లేదు అక్కడ. ఏడుపును చెప్పండి, అంత తప్ప ఏముండదు అక్కడ. చిత్రం ఏంటంటే పాతాళం అంటే దెయ్యానికి భయం ఉంది, పాతాళాన్ని చవి చూసినోడికి భయం ఉంది, కానీ బతికున్నోడికి పాతాళం అంటే చెప్పండి అమ్మా భయం లేదు. చిత్రం ఏంటంటే మనకు పాతాళం అంటే భయమో లేదో కానీ పాతాళానికి మాత్రమా చెప్పండి. ఇప్పుడు కదా అక్కడ చదువుకున్నాం, ఎవరిని చూసి. ఇప్పుడు పాతాళం భయంకరమైందా, మనిషి భయంకరుడా? అదేంటి అలాగున్నారు? మళ్ళీ చదవండి ఒకసారి. నీవు ఆ బుట్టలోనికి, ఆ పాతాళం అనే బుట్టలోనికి ప్రవేశించుచుండగానే నిన్నెదుర్కోవడానికై క్రింద పాతాళము నిన్ను చూసి భయపడుతుందట. వీడు భూలోకాన్ని అంతా తగలెట్టాడు, వీడున్న పేట అంతా నాశనం చేశాడు, ఏ ఒక్కరిని సరిగ్గా బతకనివ్వలేదు, వీడు బతకలేదు, ఎవరిని బతకనివ్వలేదు. సమాజానికి పట్టిన చీడపురుగుడు భూలోకాన్ని నాశనం చేసి మళ్ళీ అక్కడికి వస్తున్నాడు వీడు. చెప్పండి, పాతాళమే భయపడుతుందంటే వాడు ఇంకెంత భయంకరుడై ఉంటాడో ఆలోచించండి. మానవుడు ఎంత భయంకరుడో ఆలోచించండి. బెంబేలెత్తిపోతుందండి. మొత్తానికి ఒక మ్యాటర్ తెలిసిపోయిందండి. అదేంటంటే గుర్రం ఎక్కిన మృత్యువు. వాడు మన కంటికి కనిపించడు, కానీ ప్రతిరోజు ప్రతి మనిషిని వాడు వేగంగా ఏం చేస్తూ ఉంటాడు? అలా 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 గాలివాటంగా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. లేనిపోని ఆలోచనలు,
పుట్టిస్తూ ఉంటాడు. ఈ ఆలోచన ఎంతవరకు తీసుకెళ్ళిపోతాడో తెలుసా? నీ అంతట నీవే చంపుకునేంత వరకు తీసుకెళ్తాడు. నువ్వు చచ్చేంత వరకు కూడా దేవుని ప్రేమను రుచి చూడనివ్వడు. క్షమించమని అడుగుదామన్న ఆలోచన కూడా రానివ్వడు. ఎందుకంటే చివరి క్షణాలలోనైనా క్షమించమని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? క్షమించి చేర్చుకుంటాడన్న సంగతి ఎవరికి తెలిసిపోయింది? గుర్రం ఎక్కిన మృత్యువు తెలిసి. ఈ విధంగానే చాలామంది చనిపోతున్నారు ప్రియులరా. మరి దీనికి పరిష్కారం ఏమి లేదా? దీనికి సొల్యూషన్ ఏమి లేదా? పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించి త్వరగా ముగించుకుందాం. ఇందాక మనం చదువుకున్నప్పుడు ఒక మాట కనపడింది మనకి. అదేంటంటే, ఎందుకు వీళ్ళందరూ ఆ బొట్లోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వీళ్ళంతా ఆ గుర్రం ఎక్కిన మృత్యు ప్రేరణకు లోబడిపోతున్నారు? ఎందుకు వీళ్ళంతా సూసైడ్ చేసుకుంటున్నారు, తమ్మును తాము చంపుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఒక పదం కనపడింది. అదేంటంటే, వారు జ్ఞానము లేకయే అన్నాడు. ఏమి లేక? జ్ఞానం లేక. రైట్. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో మనకు తెలియాలి. బాగా వినాలి. ఏమి లేక? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటో తెలియాలి ముందు మనకి. అందరూ బైబిల్లో ఓపెన్ చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి నా కోసం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2:3 చదవమ్మా. 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఇప్పుడు జ్ఞానము ఎవరిలో ఉందంట? చెప్పాలి. జ్ఞానం ఎవరిలో ఉంది? ఆ జ్ఞానం లేకే చాలామంది ఏమైపోతున్నారు? మృత్యువు యొక్క ప్రేరణకు లోబడిపోతున్నారు. వాడి చేతులకు చిక్కిపోతున్నారు, బుట్టలో పడిపోతున్నారు. ఏమి లేక? జ్ఞానం లేక. ఈ జ్ఞానం ఎక్కడుందంట? ఇప్పుడే చదువుకున్నాం మనం. క్రీస్తునందుంది. జ్ఞానం ఎక్కడుంది? క్రీస్తునందుంది. మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం తీశారమ్మా. 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఎలాగున్నాడంట? అన్ని జనులకి వెరితనంగాను ఉన్నాడట. కానీ యూదులకేమి అన్యులకేమి పిలువబడిన వారికే యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఒకసారి మళ్ళీ వద్దాం. ఏమి లేక వీళ్ళందరూ ఆ మృత్యువు బారిన పడుతున్నారు? ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరిలో ఉందని చదువుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రికలో. క్రీస్తులో ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడో తెలుసా? క్రీస్తులో ఉండడం కాదు, అసలు ఆ క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. చెప్పాలి. క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తే జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తే జ్ఞానమునై ఉన్నాడంటే అది ఎలాగండి? వెరీ సింపుల్. యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే క్రీస్తు యేసు అనే దేవుడు. ఆ వాక్యమే క్రీస్తు యేసు అనే దేవుడు. అంటే ఇప్పుడు జ్ఞానము లేకే అంటే టోటల్గా మనకేం అర్థమైంది? వాక్యము లేకయే. క్రీస్తన్న యేసన్న వాక్యమన్న ఒకటే. వాక్యమన్న యేసన్న ఒకటేనా అమ్మా? యేసు అనగా వాక్యమా? యేసు అనేది ఆయన పేరు, మరి వాక్యం అనేది కూడా ఆయన పేరేనా? మాట్లాడరేటి? ఆయన పేరు వాక్యమా? యేసు ప్రభు పేరు వాక్యమా? ప్రకటనల గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటనల గ్రంథం తీశారమ్మా. 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము అనగా ఆయన ధరించుకుని ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండి, మరియు దేవుని వాక్యము అనునామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువుకు మరొక పేరు ఏంటట? దేవుని వాక్యం. ఇప్పుడు జ్ఞానము లేక అంటే జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం ఎక్కడుంది?
ఈ వాక్యాన్ని కలిగిన వాడు చెప్పండి, గుర్రమెక్కిన మృత్యువు ఆలోచనలకు బెండైపడో, వాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడో, వాడు చాలా బలవంతుడుగా ఉంటాడు. సామెతల గ్రంథం చూడండి, సొల్యూషన్ ఎంత బాగా రాశాడో. 24వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. ఇంక మళ్ళీ జ్ఞానం అనొద్దు, వాక్యము గలవాడు. జ్ఞానం అంటే వాక్యం క్లియర్ అయిపోయింది కదా. జ్ఞానం ఎందులో ఉంది? వాక్యంలో ఉంది. ఆ వాక్యమే యేసు, ఆయన మాటల్లో ఉన్నది జ్ఞానం. అందుకని వాక్యము గలవాడు బలవంతుడుగా నుండును, ఆ తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వాడు దేనికి లొంగడో. అర్థమవుతుందా? గుర్రం ఎక్కొచ్చినా, మృత్యువు ఎంత రేపినా, ఎంత ప్రేరేపించినా వాక్యం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఈ వాక్యం అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కనుక అంత తొందరగా చెప్పండి లోబడ్డ బలవంతుడుగా ఉంటాడు. ఇదే మృత్యు. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, విషయం వచ్చింది కనుక జస్ట్ అలా టచ్ చేసి ముగిస్తా. ఈ గుర్రం ఎక్కినోడే యోబు దగ్గరికి కూడా వెళ్ళాడు. అర్థమైందా? ఈ గుర్రం ఎక్కినోడు ఎక్కడికి వెళ్ళాడు? యోబు దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఆవిడ దగ్గర కూడా వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా వెళ్ళాడు. అర్థమైందా? లొంగాడా? లోబడ్డా? శిశి నోరు మూసుకో, మన భాషలో ఏదో కానీ మాట్లాడావు కానీ. ఏ దేవుడు వల్ల అన్ని మేలు అనుభవించేలా కీడు అనుభవింప? ఏ దూషించి చచ్చిపోమ్మంటావా? చచ్చిపోమ్మనేది ఎవరు ఆలోచన? గుర్రమెక్కిన మృత్యువు. చచ్చిపోయాడా? అస్సల. వాక్యము గలవాడు, యేసును కలిగి ఉన్నవాడు, దేవుని వాక్యం అనే జ్ఞానము కలిగిన వాడు బలవంతుడు. అందుకంటాడు దావీదు మహారాజు 119 కీర్తన 11వ వచనంలో, దేవా నీ ఎదుట ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా, ఇలాంటి చిల్లర ఆలోచనలకు లోబడిపోయి నన్ను నేను నాశనం చేసుకోనకుండా, నీ ఎదుట నేను ఇలాంటి పాపిష్టి పనులు చేయకుండా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుంటానన్నాడు. ఎందుకు తెలుసా? వాక్యం హృదయంలో ఉంటే ఇలాంటి ఆలోచనలు అసలు మన మనసులోనికే రానివ్వం. అందుకని యేసుప్రభు ఉపమానాలు చెబుతూ మాట్లాడతాడు. మత్తయి సువార్త ప్రార్థన చేసుకుందాం. 7వ అధ్యాయము 24-25 వచనాలు. మత్తయి సువార్త తీశారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు. కాబట్టి ఈయన వాక్యము విని వాక్యము చొప్పున బ్రతికే ప్రతివాడు బండ అనగా క్రీస్తు వాక్యము మీద తన పునాది వేసుకున్నాడు గనుక చదవాలి. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి విసురుద్ది, నిన్ను పడగొట్టాలని చూస్తుంది. అదే గుర్రం ఎక్కిన మృత్యువు. గాలివాటంగా వానలాగా వస్తుంది, తుఫాన్లాగా వచ్చేస్తుంది. గుర్రం ఎక్కిన మృత్యువు వాక్యము నీలో ఉన్న, వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకున్నా అయినా కూడా నీ దగ్గరకు వస్తుంది. ఆఫ్టర్ ఆల్ అండి, మనం ఇస్కరియోతు యోధాతో పోలిస్తే అసలు ఆయన వాక్యంతోనే ఉన్నాడు, వాక్యంతోనే తిన్నాడు, వాక్యంతోనే తిరిగాడు, వాక్యంతోనే పడుకున్నాడు, జీవితం అంతా వాక్యంతోనే గడిపాడు. అలాంటి వాడిని ఆఫ్టర్ ఆల్ లోపరిచేసింది. మనం ఎంత? ఇక్కడ ఏమంటుందో తెలుసా? వాక్యం. ఈయన వాక్యం, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, ప్రవర్తించే ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. గుర్రం, ఇంకా వాననకండి, గుర్రం వస్తుంది ఏమండి, అది వర్షంలాగా, అది పోలికది, వరదలాగా, గాలిలాగా ఎలాగైనా నీ దగ్గరకు వస్తుంది, నిన్ను రేపుద్ది. అయినా కూడా నీవు పడిపోవు, దానికి లోబడవు. బికాస్ నీలో వాక్యం ఉంది. రైట్, ముగింపుకు వచ్చాను. బాగానే ఉంది పాస్టర్ గారు. గుర్రం ఎక్కిన మృత్యువు, తర్వాత సంహరించడానికి సిద్ధపడుతున్న శత్రువు. వాడు రోజు మనల్ని టచ్ చేస్తూనే ఉన్నాడు. వాడికి విశ్వాసం లేదు, అవిశ్వాసం లేదు, క్రైస్తవుడని లేదు,
అన్యుడని లేదు. ముఖ్యంగా టార్గెట్ మనమే. ఎందుకంటే అవిశ్వాసి ఎలాగా ఆడబిడ్డే, పాపిష్టుడు ఎలాగా ఆడు ఫాలోవరే. వాడు టార్గెట్ అంతా ఎవరిదే? మన మీదే. కాబట్టి వాడు రోజు మనల్ని పలకరిస్తూనే ఉంటాడు. ఇస్కరియోతు యోధాకు ప్రేరణ రేపినట్టు, అలాగే మన యోబుకి ప్రేరణ రేపినట్టు వాడు ప్రేరణ రేపుతూనే ఉంటాడు. కానీ మనం కదల్చబడకుండా ఉండాలంటే మనలో ఏముండాలి చెప్పండి? మనం లోబడకుండా ఉండాలంటే, మనం చెంచిన మనసులో కాకుండా ఉండాలంటే, దాని ప్రేరణకు లొంగిపోకుండా ఉండాలంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే, మనల్ని మనం చంపుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, మనం నియంత్రించుకోవాలంటే, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం అనే జ్ఞానం మనలో ఉంటే మనల్ని మనం ఎప్పటికీ నాశనం చేసుకోం. మరి దేవుని వాక్యం మనలోకి రావాలంటే మనం ఏం చేయాలి? ఏమండి ఏం చేయాలి? గుడి మానేయాలి, దరిద్రం వదిలిపోద్ది. ఇలాంటి మీటింగ్లు మానేయాలి, అంతే కదా. నా బాధ అదే. నేను మొన్న పడ్డ బాధ అంతా ఏంటంటే, ఎక్కడో ఊరి చివరిన మీటింగ్ జరుగుతుంటుంది. నేను సంఘాల పేర్లు పాదరి పేరు చెప్పట్లేదులేండి, అవసరం లేదు కాబట్టి. వాళ్ళకి ఇంత జ్ఞానం తెలియకపోయినా, ఏదో వాళ్ళకి తెలిసిన భక్తిలో ఇంత వాక్యం తెలియకపోయినా, ఇంత జ్ఞానం తెలియకపోయినా, ఎక్కడో మూలపేట నుంచి సిలువ పట్టుకుని వెళ్తూ ఉంటుంది ఆవిడ నడుచుకుంటా. ఎక్కడి నుంచి? ఎక్కడో జరుగుతుంటుంది. ఆ కొత్తపల్లి దగ్గర, కొత్తపేట దగ్గర, ఎక్కడో ఏదేది ఈ కొత్తపల్లి దగ్గర ఆ మూలన. ఈ విశ్వాస దేవుడు మూలపేట బైబిల్ పెట్టుకొని నడవలేకపోయినా సిలువ పట్టుకొని ఏం చేస్తుంది? నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నేనేమో అంత దూరం నుంచి కొట్టుకుంటా టిప్పర్లు, లారీలు, ఆ తర్వాత గ్రానైట్ లారీలు వస్తూ ఉంటాయి కదా, ఏమండి, ఇవన్నీ దాటుకుంటా, కార్లు, బస్సులు, వ్యాన్లు, బైకులు అన్నీ దాటేసుకుంటా, మళ్ళీ మధ్య మధ్యలో ఆ చెరుకులో లాగుతాయి, మధ్య మధ్యలో ఏదో ప్యాచ్ పడినవి ఉంటాయి, మధ్య మధ్యలో ట్రాఫిక్లు ఉంటాయి, సింగిల్ రోడ్డు కదా, మధ్య మధ్యలో రోడ్లు వేసేవి ఉంటాయి, ఇక్కడ టయానికి ఇక్కడ ఉండాలి. బాదర ఆయాసంతో నేను కొట్టుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి పేటలో మీటింగ్ జరుగుతుంటే పేటలో వాళ్ళే రారు. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఇంత జ్ఞానం తెలిసి, ఇంత వాక్యం తెలిసి, ఇంత నేర్చుకొని మీరు వాక్యానికే విలువనివ్వకపోతే, వాక్యానికి విలువనివ్వని చోట వాక్యం చెప్పడం ఎందుకు? వాక్యానికి విలువలేని చోట వాక్యం చెప్పడం ఎందుకండి? వాక్యం గుర్తుకు రావట్లేదా? ఏమన్నాడు యేసు ప్రభు? పాస్టర్ గారండి, దేవసాయం గారు పందుల ముందు ఎంత ఘనంగా చెప్తున్నారు. చెబుతుంది ఎవరు? అదేంటి అలాగన్నారు? మీరే మా ముందు మిచ్చాలేయకండి అంటున్నారు. ఏం చేయాలి మిమ్మల్ని? మరి నాకు బాధ ఉండదా? 8 ఏళ్ళ బట్టి విత్తనాలు గింజలు జల్లుతూ ఉన్నానండి. ఏ ఏడు మొలక రాలేదు, మొక్క రాలేదు. ఏం చేయను నేను? ఇంకా చల్లాలా? అయినా కూడా మీరు జల్లుతానే ఉండాలి అయ్యగారు అంటారా? ఎంతకాలం చల్లను? పోనీ ఎక్కడన్నా 1-2 మొక్కలు వస్తే పోనీలో కోత కాత పండుతుంది అనుకోవచ్చు. అసలు వేసిన చోటే పండుతా లేదు కదా. పేటలో మీటింగ్ జరుగుతున్న పక్కనున్న మనం. మీరు వాక్యానికి విలువనిచ్చింది ఏంటి? దేవునికి భయపడింది ఏంటి? సేవకుడికి విలువనిచ్చింది ఏంటి? సేవకుడిని గౌరవించింది ఏంటి? సంఘం విలువ ఏం తెలిసింది? సహవాసపు ప్రేమ ఏం తెలిసిందండి మనకి? ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? జ్ఞానం రావాలి మనకి. ఏం రావాలి? ఏం చేస్తే వస్తుంది? యేసు ప్రభు వచ్చి వాక్యం చెప్పిన మాకు రాదని అంటారేటి? ఏమ్మా ఏం చేస్తే వస్తుంది? చదవండి, ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురు ఈ బండ మీద, అబ్బే ఎక్కడికి వచ్చాం మనం? ఇంకా పాతాళానికి వెళ్ళలేదు, వెళ్తారులే తర్వాత. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సంఘానికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? సంఘంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య, అదే సంఘం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అది మ్యాటర్. అయితే ఏటట చదవండి.
బుట్టలు, అది నోరు తెరిచిందని చెప్పుకున్నాం కదా. ఏటా బుట్ట పేరేటి? చెప్పండి అమ్మా, బుట్ట పేరేటమ్మా? బుట్ట వచ్చింది ఎక్కడికి? ఎక్కడికి వచ్చింది బుట్ట? సంఘం దగ్గరికి వచ్చింది. సంఘం అంటే ఏంటి? రక్షింపబడిన విశ్వాసుల సమూహమే. అంతేగాని 4 గోడలు కాదు. ఇప్పుడు బుట్ట ఎక్కడికి వచ్చిందంట? సంఘం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు సంఘంలో ఏముండాలి? ఇందాక చెప్పాను నేను, సంఘం అంటే ఏమని చెప్పాను నేను? నీ దేహమే దేవునికి ఆలయం. ఎన్నోసార్లు నేర్చుకున్నాం మనం. ఇప్పుడు సంఘం అంటే ఏంటి చెప్పండి? మన దేహమే, మన జీవితమే దేవునికి. ఇదే కదా సంఘం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది బుట్ట? ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది. వచ్చి ఏం చేస్తుందట? ఇందాక బాగా అపరిమితంగా ఏం చేసిందట? అది మింగేద్దామని నోరు తెరిచిందట. ఇక్కడికి వచ్చి పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. యేసుప్రభు అన్నాడు, పాతాళలోకం అనే బుట్ట నీ దగ్గరికి వస్తే నోరు ముయ్యాల్సిందే. అది నోరు తెరవడానికి వీలు లేదు దానికి. అది పాతాళలోకపు అధికారం, పాతాళలోకపు ద్వారము దాని ఎదుట అనకండి, ఇంకా నా ఎదుట నిలువనారు. ఎందుకని? నీలో వాక్యం ఉంది. ఏ సంఘములో అయితే వాక్యం ఉంటుందో, ఏ సంఘ బిడ్డల్లో అయితే వాక్యంతో నింపబడి ఉంటారో, ఏ సంఘ బిడ్డలైతే వాక్యం విని వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తారో, ఏ సంఘ బిడ్డలైతే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారో, వాడి దగ్గర కూడా మృత్యు వస్తుంది. రాదని చెప్పట్లేదు, అక్కడ వస్తుంది. కానీ వచ్చిన దాని పప్పులు ఉడకవు అనేసాడు అక్కడ. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనారు. కారణం ఏంటంటే వాడు వచ్చి నిన్ను ప్రేరేపించిన నీలో బలమైన వాక్యం ఉంది. నీలో ఏముంది? బలమైన వాక్యం ఉంది. వాడి ఆలోచనల్ని కైమగొట్టేస్తావు. 4:12 అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యము సజీవమై బలము గలదై. నీలో ఉన్న వాక్యం ఎంత గొప్పదో తెలుసా? దాన్ని కైమగొట్టేస్తుందట. వాడి ఆలోచనలు పటాపంచలు చేసేస్తుంది అన్నాడు. చూడండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, ఎటువంటి 2 అంచెల గల ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచుంది, పటాపంచలు చేస్తుందన్నాడు. ఇందు మూలంగా ప్రియులరా, గుర్రం ప్రతిరోజు మీ ఇంటికి వస్తూ ఉంది. దాని మీద మృత్యు అనేవాడు సవారీ చేస్తున్నాడు. ప్రతిరోజు నిన్ను ఏదో ఒక టైంలో టచ్ చేస్తూనే ఉన్నాడు. వాడి ప్రేరణకు మనం లోబడకుండా ఉండాలంటే, మృత్యువాతన పడకుండా ఉండాలంటే, వాడి ప్రేరణకు లోబడి నిన్ను నీవే చంపుకొని వాడి బుట్టలు అనగా పాతాళంలో పడకుండా ఉండాలంటే ఒకటి సొల్యూషన్. ఆ శక్తి కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. దీనికి విలువనివ్వండి, దీంతో హృదయాన్ని నింపుకోండి. ఈ ఖడ్గముతో అపవాది ఆలోచనల్ని పటాపంచలు చేయండి. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను.